మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి నుండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను, ప్రజలను, పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్షింప విధంపగడ చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిదనని చెప్పెను. వారు, దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రించి పాదములకు అనేక స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి భద్రపరిచి గడిచిన ఆదివారము మొదలుకొని ఈ ఆదివారము వరకు నాయన మమ్మలను నీ యొక్క సజీవమైన రెక్కల చాటున ముద్రించుకొని భద్రపరిచి మరి ఒక్కసారి ప్రభువా నీ ప్రశస్తమైన పాదముల యొద్దకు మమ్మల్ని అందరినూ కూర్చుండబెట్టుకున్న విధమును బట్టి మీకు అనేక స్తోత్రములయ్యా. పాటలు, ఆరాధన క్రమము, ధ్యానము అంతటిలోనూ మహిమనందుకున్న దేవుడా, వాక్యమునైనా వినిచి ఉండగా నిలవబడిన మేము బలహీనులము, జ్ఞానము లేని వారము అయినప్పటికీ కూడా నీ బలమైన బాహువుతో మమ్మలను బలపరిచి స్థిరపరిచి నైనా నిలవబడినది మీరు, మాట్లాడేది నేను అన్నారు గనక మా దైవజనులు చిన్నవారు మాట్లాడినప్పటికీ కూడా నాయన గౌరవముతో తెలుసుకోవాలని వాగ్దానము చేసిన రీతిగానే నాయన ఈ దిన పాఠము మారు మనస్సు పొందిన దొంగ గురించి ఆదివారముగా మేము మాట్లాడుకొని ఉండగా నైనా మీ యొక్క పరలోకపు వాక్కును వినగల చెవిని, గ్రహించగలగన మనస్సును నైనా మా యొక్క నడత సరి చేసుకున్నట్టుకు మరియ ఎలాగనైతే ఉత్తమమైనది ఎంచుకునింది అది ఆమె నుండి తొలగింపబడదని వాగ్దానము చేసిన రీతిగానే నైనా నీ యొక్క పాదాల వద్ద కూర్చొని నేర్చుకున్నట్టుకు వచ్చి ఉండగా ఏ వాక్యాహారం అయితే మాకు అవసరమైనదో నీ వాక్కులు మాకు వినిపించమని మా కొరకై శిలువపై బలి అయిన యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదము నిండుగా తోడైండును గాక, ఆమేన్. ఈ దిన పాఠము మారు మనస్సు పొందిన దొంగ. దైవ సన్నిధిలోనికి ప్రయాసతో ఏకీభవించిన మీకెల్లరకు ప్రభువు నామం పేరిట అందరికీ మరణాత మరణాత మరణాత. అనుకున్నారికి మరణాత. అలాగే అమ్మగారికి అందరం కలిసి మరణాత చెప్తాం, మరణాత. అయ్యగారికి మరణాత. అలాగనే ముందుగా అవకాశం ఇచ్చిన త్రిత్వదేవునికి దైవజనునికి నా హృదయపూర్వక వందన మరణాతలు తెలియజేస్తూ ప్రయాసతో భారముతో ఏకీభవించిన మీకెల్లరకు ప్రభు నామం పేరిట మరణాత. వాక్యమును చదువుకున్నాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథము, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. కాబట్టి మనము చూసిన వారమైతే ఈ దిన పాఠము మారు మనస్సు పొందిన దొంగ. ప్రవచనము ఏంటంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో ముందుగానే యెషయా భక్తుడు ఏం చేశాడు? ప్రవచనము రాసి ఇచ్చి ఉన్నారు. ఏమనంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. కనుక ఈ యొక్క దొంగ దేవుని మాటకు దృష్టించి ఉన్నాడు, ఆయన మాటకు విలువిచ్చి ఉన్నాడు, ఆయన మాటకు వణికి ఉన్నాడు. కనుకనే యేసు ప్రభు ఎవరిని చూశారు? దొంగను చూసి ఉన్నారు. నెరవేర్పు మనము చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకున్నాము. లూకా సువార్త 23వ అధ్యాయం
వానితో, నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి ఇక్కడ మనము చూస్తే క్రొత్త నిబంధనలో నెరవేర్పు మనకు కనపడుచున్నది. మొదటిగా ప్రవచనము యెషయా భక్తుడు 66:2 చేశారు. రెండవదిగా నెరవేర్పు చూస్తూ ఉన్నాము. అలాగనే చివరిదిగా మనము చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాము. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. కనుక మనము చూస్తే పత్రికల పాఠములో కూడా ఈ యొక్క నెరవేర్పును గురించినటువంటి వాక్యమును మనము చూడగలుగుతూ ఉన్నాము. ఈ యొక్క గొల్గొతా కొండపై మరి యేసు ప్రభుతో ఎంతమందిని ఆయనతో పాటు సిలువ వేశారు? ఎంతమంది అమ్మా? 2. మరి ఇరువురు ఎవరు? దొంగలుగా మనకు కనపడుచు ఉన్నారు. కనుక మనము చూసిన వారమైతే ప్రభువును ఒక్కరు దూషించారా, ఇద్దరు దూషించారా? మొదటిగా ఇద్దరు కలిసి దూషించారు, తర్వాత ఒక్కరే దూషించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొదటి ప్రార్థనలో మనకేం కనపడుచు ఉన్నది? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగును కనుక వీరిని క్షమించమని ఈ యొక్క కుమారుడు తండ్రికి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనకు దైవజనులు ఒక పేరు పెట్టారు. ఏం పేరు? మన కొరకు మనం చేసుకునేది ఏంటి? ప్రార్థన. ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన ప్రార్థన. కనుక ఈ యొక్క మొదటి ప్రార్థనలో మనము చూస్తే తండ్రికి కుమారుడు విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నారు. మరి అంత శ్రమలో మరి మరణమగునంతగా శ్రమ ఆయనను మొదటిగా సిలువ వేసి మరి అన్ని కోట్లు తిప్పారు, గవర్నమెంట్ కోట్లు, ఆయన అద్భుతములు చేసిన దేవాలయము, ఇంకా చూస్తే అనేకమైన ప్రాంతాలు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన వీధులలో ఆయనను ఒక నేరస్తునిగా నిలవబెట్టారు. ఆయన ఒక తప్పు చేసిన వ్యక్తిగా యేసును దూషణ మాటలు పలుకుచు, తిప్పుచు, కొట్టుచు, నెట్టుచు, ఎంతో ఉమ్మివేస్తూ ఆయనను అపహసించారు. అయినప్పటికీ కూడా ఆయన అన్ని కోట్లు, అన్ని ప్రదేశములు తిరిగినప్పటికీ కూడా చివరకు పిలాతు యొద్దకు వెళ్ళినప్పుడు కూడా నీవు దేవుడువా అని ప్రశ్నించినప్పుడు ఏమన్నారు యేసు ప్రభు? నీవన్నట్టే అన్నారు. కానీ ప్రేమ బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, జనుల కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే సిలువలో యాత్ర కరుణామయుని. ఆయన ఆది నుండి అంతము వరకు నోరు తెరవలేదు. పిలాతు యొద్ద కూడా నీవన్నట్టే అన్నారు. చివరికి సిలువకు అప్పగించినప్పుడు కానీ, ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు కానీ, మేకలు కొట్టినప్పుడు కానీ, బల్లపు పోటు పడిచినప్పటికీ కూడా ఆయన మౌని అయి ఉన్నారు. వదకు తేపడు గొర్రెపిల్లలు బొచ్చు కత్తిరించి ఆయనతో గొర్రెలు మౌనంగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదండి. ఆయన ఎప్పుడు నోరు తెరిచాడు అంటే మొదటిగా ఆయన సిలువలో మొదటిగా నోరు తెరిచింది మొదటి ప్రార్థన. తండ్రి, మీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేసి ఉన్నారు. ఆయన కొరకు ఆయన ప్రార్థన చేసుకోలేదు, నాకేంటి ఇంత శ్రమ, నాకు ఏంటి ఇంత నలుగుడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేకుండా
ఆయన శరీరం అంతా దున్నబడినట్లుగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన శరీరం వైపు చూడలేదు. తన యొక్క తన్ను తాను తగ్గించుకొని లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఎందును బట్టి అంటే నిన్ను నన్ను రక్షించుటకు, నిన్ను నన్ను పాపము నుండి విడిపించుటకు, నిన్ను నన్ను తన పొడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నట్టుకే కదా. ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనము ఆయన మొదటిగా మన కొరకు ఆలోచించి ఉన్నారు. తండ్రి, మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేయగానే వెంటనే రెండవదిగా ఆయన చేసిన ప్రార్థన ఏమిటి అనగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వాగ్దానము చేసి ఉన్నారు. మొదటిగా మనము చూస్తే విజ్ఞాపన ప్రార్థన కనబడుచు ఉన్నది. అవునా కదా? ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేశారు? ఇంత తప్పు చేసిన వారిని, నన్ను ఎంత దూషించినా ద్వేషించినా పర్వాలేదు, కానీ వీరిని క్షమించమని ప్రార్థన చేసి ఉన్నారు. అంటే మన గురించి ఆయన అప్పుడే ఆలోచించి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన మనలను నిర్మించుకున్నారు కనుక నీవు నేను ఆయనకు అప్పుడే తెలుసు. నీ పాపములు నా పాపలు ఆయన అప్పుడే క్షమించి ఉన్నాడు కనుక రెండవదిగా మనము చూసిన వారమైతే విమోచన మనకు కనపడుచు ఉన్నది. మొదటి వాక్యములో మనము చూస్తే దైవజనులు అన్నారు, యేసు ప్రభు శిలువలో పలికింది 7 మాటలు, కానీ అవి 7 ప్రసంగాలు అన్నారు. అవునా? 7 మాటలు 7 ప్రసంగాలే కదా మనం చెప్పుకుంటున్నాం కదా. అలాగనే మరి ఈ యొక్క 7 ప్రసంగాలలో మొదటిగా విజ్ఞాపన ప్రార్థన అని దైవజనులు నామకరణం చేస్తున్నారు. రెండవదిగా మనము చూస్తే రెండవ మాటలో విమోచన కనపడుచున్నది. ఎవరికి విమోచన? యేసు ప్రభుకి ఇరువైపులా ఎంతమందిని సిలువ వేశారు? 2 దొంగలు. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ. కుడివైపునున్న దొంగ యేసుని ప్రేమ వైపు చూచాడు, యేసుని ముఖము వైపు చూచాడు. ఈ ఎడమ వైపునున్న దొంగ మాత్రం లోకము వైపు చూస్తున్నాడు. నిన్ను నీవు రక్షించుకోవచ్చుగా, మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా, నీవు నిజమైన దేవుడవైతే నిన్ను నీవు రక్షించుకో అని హేళన చేస్తున్నాడు. ఎంత బాధ అంటారు, ఆయనకు ఎంత దుఃఖం అంటారు. కనుకనే కుడివైపునున్న దొంగ ఆయన యొక్క గాయములను తొంగి చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మనము చూసినట్లయితే జనుల చూపెను చిన్నగాదం కనుక ఈ యొక్క సిలువను చూస్తే మధ్యలో యేసు ప్రభు సిలువ, ఎడమ వైపున దొంగ, కుడి వైపున దొంగ మనకు కనపడుచు ఉన్నారు. ఈ యొక్క ఎడమ వైపున దొంగను చూస్తే రక్షణ పోగొట్టుకున్న సిలువగా మనకు కనపడుచున్నది. అంటే రక్షణ పోగొట్టుకోవడం అంటే ఇతను నాశనం అయిపోయినట్టు. ఎందుకంటే దేవుని దూషించాడు, దేవుని మాటను వినలేదు, దేవుడు చెప్పిన మాటకు లోబడలేదు కనుకనే ఇతను రక్షణ పోగొట్టుకున్న ఈ యొక్క దొంగగా మనకు కనపడుచు ఉన్నాడు. కుడివైపునున్న దొంగను చూస్తే రక్షింపబడినటువంటి వ్యక్తిగా మనకు కనపడుచు ఉన్నాడు. మరి యొక్క ముగ్గురిని కూడా సిలువలో వేలాడదీశారు. ఈయన ఎందు ఏ తప్పిదమునో లేదు, ఈయన ఏ తప్పు చేయలేదు, అయినప్పటికీ కూడా దొంగలతో ఆయనను సిలువ వేశారు. ఎంత అవమానం అండి! వారు బందిపోటు దొంగలు, వారు పట్టపగలే దొంగతనం చేసుకునే వాళ్ళు. కానీ యేసు ప్రభు ఆయన 33.5 సంవత్సరములు ఈ లోకములో తన కొరకు తాను జీవించలేదు, కానీ మానవులమైన మన కొరకు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించిన యేసును మరి బరబ్బాను విడుదల చేయాలా, యేసు ప్రభుని విడుదల చేయాలంటే ఎవరిని విడుదల చేయమని కేకలు వేశారు?
బరబ్బాను బందిపోటు దొంగైన బరబ్బాను విడుదల చేయమన్నారు, కానీ యేసును మాత్రం సిలువకు అప్పగించమన్నారు. ఇంకా మనము చూసిన వారమైతే మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాము. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి క్రిందికి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువబడిన వారు కూడా ఆయనను నిందించారు. కాబట్టి మనం ఇక్కడ చూసిన వారమైతే మరి ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు, నీవు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించావు కదయ్యా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఏం చేశారు? అపహాసము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొదటి ప్రార్థన ఆయన తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేసినప్పుడంట దయ్యాలు చప్పట్లు కొట్టినాయి అంట. ఆ సాతాను యొక్క చప్పట్లు ఈ యొక్క ఎడమ వైపున దొంగకు వినపడలేదన్నారు అయ్యగారు. మరి ఎందుకంటే సాతాను ముసుగు వేసింది. మనము కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటే కొన్ని మాటలు సాతాను మన చెవిని పడనివ్వవు. ఎందుకంటే సాతాను మనల్ని ఏదో ఒక గందరగోళం చేసి దేవుని నుండి, దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. సాతాను చివరి వరకు ఆది దంపతులైన ఆదాము హవ్వల నుండి పోరాడొచ్చు, ఆఖరకు సిలువ వేసేంత వరకు కూడా అక్కడికి కూడా దెయ్యాలు వచ్చినాయి అంట. చూసారా, ఈ దొంగ ఎక్కడ రక్షింపబడతాడో, ఎక్కడ పరదేశకు వెళ్తాడో, కుడివైపునున్న దొంగ వల్ల ఇతను కూడా రక్షణ పొందుతాడు అని సాతాను ఎవరిని చెడగొడుతున్నాడు? ఎడం వైపున దొంగను చెడగొడుతున్నారు. అందుకనే దేవచనులు అన్నారు కదా, పక్కనే ఉన్నాడు పగలాడు మన చెక్కికే చేరేడు శనిగాడు, మెలుకువగా నుండండి ప్రియులారామి మీద కీడున్నది ప్రియులారా. గనుక మనము చూసిన వారమైతే కుడివైపునున్న దొంగ దిగ్భ్రాంతి చెందుతున్నాడు. అవును, ఈ తప్పు మనము చేసి ఉన్నాము, మేము దొంగతనము చేసి ఉన్నాము, ఈ శిక్ష మాకైతే న్యాయమే, ఈయన ఏ తప్పుదనం లేదని తనలో తాను మదనపడుచు ఉన్నాడు ఈ యొక్క దొంగ. ఆ యొక్క దొంగ హృదయం అంట వెన్నపోసి ఎలాగునైతే కరిగిపోయిందో అలాగుననే తన గుండె కరిగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇంకా చూస్తే మోషే ధర్మశాస్త్ర ప్రకారము నిర్గమాకాండము 21వ అధ్యాయము 20వ వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 20వ వచనము. ఒకడు తన దాసులను తన దాసులను చచ్చినట్లు కర్రతో కొట్టినడలా అతను నిశ్చయముగా ప్రతిదండన నందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికినడలా ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సిమ్మే కదా. కాబట్టి మనము చూచిన వారమైతే హాని కలిగినడలా నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకి కాలు, వాతకు వాత, గాయములకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. అయితే ఈ యొక్క మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈ యొక్క దొంగ అనుకుంటున్నాడంట, మరి కొట్టిన వాడిని కొట్టమన్నాడు, తిట్టిన వాడిని తిట్టమన్నాడు, మరి చంపుచున్న వాడిని చంపమంటున్నాడు కదా. ఈ యొక్క యేసు ప్రభు కూడా అట్లాగే చేస్తాడేమో. మరి ఈ మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయన కూడా దిగి వచ్చి వీరందరినీ శిక్షిస్తాడేమో అని దొంగంట లేనిపోని అపోహలు. అందుకని దైవజనులు అన్నారు, విశ్వాసంలో పిశాచులు ఉంటారంట. మరి ఈ యొక్క విశ్వాసంలో పిశాచి అయిన ఈ యొక్క దొంగంట ఈయన సిలువ దిగి వస్తాడు, మరి వీరందరినీ హతము చేస్తాడని లేనిపోని పిచ్చి ఆలోచనలో ఆలోచిస్తున్నాడంట. కానీ ఈ కుడివైపు ఉన్న దొంగ మాత్రం మనోనిదానము కలిగి ఉన్నాడు. ఆయన గాయములను చూస్తూ ఉన్నాడు. చూస్తూ 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 ఇలాగున పాడుతున్నాడు, ఈ చాక మీది కాదో మీదులాటల పోయా మూచాట తీరాదో ఆ చీరా చీరానా యవతారుడాని ప్రక ద్రోచోగాయముల పొలనే జోచి
ఈ దొంగ ఏమని పాడుచున్నాడంటే, నీ గాయములలో చొచ్చి నీ ప్రేమను నేను తనివి తీరా చూచానయ్యా, నీ గాయములను నేను రేపను, నీ గాయములను నేను మండనివ్వను, నిన్ను మరలా 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 సిలువ వేయను, నేను నిన్ను అర్థము చేసుకున్నానని దొంగ పశ్చాత్తాపడుతున్నాడు. ఈ ఎడమ వైపునున్న దొంగ అయితే ఈయన దిగి వస్తాడని తనలో తాను పిచ్చి అపోహలు పెట్టుకుంటున్నాడు కదా. నేటి దినమున ఆయన సన్నిధికి వచ్చిన మనము సమయం లేదు గనక దొంగ కంట లక్కీ ఛాన్స్ దొరికిందన్నారు. దైవజనులు ఏమన్నారు? ఇది ఎవరికైనా వచ్చే అవకాశం అంటారా? ఆయన చివరకు కొద్ది నిమిషములలో చనిపోతూ ఉన్నాను అనగా కూడా ఆయన ఏం చేశాడు? బోధ చేశాడు. యేసు ప్రభువు తన పనిని తాను ఆపలేదు, ఇంకా చాలు అనుకోలేదు. కానీ అందుకనే దైవజనులు 7 మాటలు పలికినావా అనే పాటలో రక్షణ కథ నడిపినావా, ఒకరిని రక్షించి పరదేశు కొనిపోయినావా అన్నారు కనుక దైవజనులు. అవును, ఆయన సిలువలో ఉండి కూడా కథ నడిపి ఉన్నాడు, ఒకరిని రక్షించి ఉన్నాడు, తన హస్తముతో తాను పైకి తీసుకుని వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కదా. నేటి దినమున ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనము ఎటువంటి అవకాశము మనకు రాదు, ఇక సమయము లేదు. ఆయన సన్నిధిలో ఉన్న మనము కూడా దొంగ ఎలాగునైతే దొరయ్యాడో, ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనము దొరలము దొరస్థానులము అవ్వాలంటే ఆయన సిలువ చూస్తేనే, ఆయన గాయాలు చూస్తేనే, ఆయన ప్రేమను చూస్తేనే, ఆయన ముఖమును నీవు చూస్తున్నావా? ఆయన ప్రక్కలో బల్లెపు పోటు ఎందుకు పొడిపించుకున్నాడంటే మనందరినీ కూడా పక్కకు చేర్చుకోవడానికంట. దైవజనులు చెప్పిన మాట. తన హక్కులో చేర్చుకొనుటకు, మనందరినీ కూడా తన కౌగిలిలో ముద్రించుకొనుటకు, సాతాను కబంధ హస్తముల నుండి మనల్ని కాచి కాపాడుటకు ఆయన ప్రక్కలో బల్లెంపు పోటు పొడిపించుకున్నారు. రక్తము కారలేదు, నీరు రక్తము దారలుగా నేటి వరకు కూడా కల్వరి కొండపై నీ కొరకు నా కొరకు రక్తము ప్రవహించుచునే ఉన్నది. దొంగ తెలుసుకున్నాడు, దొంగ కళ్ళు తెరవబడ్డాయి, దొంగ హృదయం తెరవబడింది, దొంగ దేవుని వైపు చూచాడు. అందుకనే భక్తులు అన్నారు కదా, యేసును వేసిన సిలువంట ఈ దొంగకు ఎలాగని కనపడిందంటే అద్దములా కనపడింది. అద్దములో చూచుకుంటే మన తప్పులు మనం ఎలాగనైతే సరి చేసుకుంటామో అలాగనే ఈ దొంగంట ఆ యేసు యొక్క సిలువను చూచి తను తాను సరి చేసుకున్నాడు. ఎందుకంటే పరలోకానికి పరదేశకు వెళ్ళాలి కదా, తను సిద్ధపడాలి కదా, తన వస్త్రములు ధరించుకోవాలి కదా, తన అలంకారము చేసుకోవాలి కనుక సమయం ఎక్కువ లేదు. అప్పుడే సన్నిధి చేశాడు, అప్పుడే బోధించాడు, అప్పుడే వెంటనే తన పనులన్నీ కూడా సిద్ధముగా ఉన్నారు. నన్ను సిద్ధము చేయమని నరుడు అడిగినా తోడ్పడిన అంటూ ఉన్నారు కనుక దైవజనులు. ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుకనే దేవుడు సిద్ధముగా ఆయనను తీసుకుని వెళ్ళటకు రెడీగా ఉన్నాడు. ఇంకా చూస్తే ఆ యొక్క యేసు ప్రభువుని చూపంట దొంగలు ఎలాగంటే ఒక బాణము వలె గుచ్చుకుందంట. ఎంత జాలి పరుడు మన దేవుడు. జాలి చేత తన కనుక జాలి చేత తన చూపు ద్వారా, తన చేతుల ద్వారా తనను ఆలింగనము చేసుకున్నటకు, ఈ యొక్క దొంగను తన హక్కున చేర్చుకున్నటకు జాలిగా చూశారంట. మరి ఈ యొక్క దొంగకి ఆ యొక్క చూపు తన హృదయంలో గుచ్చుకుపోయింది. అందుకనే దైవచనులు అన్నారు కదా, అచ్చు పుట్టినప్పుడే వాటిని అచ్చు వేయించినావు, నచ్చినట్టు వారిలో వాటిని గుచ్చి వేస్తావన్నారు కనుక దైవచనులు. అలాగనే ఈ దొంగలో మంచి లక్షణములన్నీ కూడా, చెడు దుర్గుణములన్నీ కూడా తీసివేసుకొని సద్గుణములన్నిటినీ కూడా చేర్చుకున్నాడు.
తను సమయం లేదు కనుక ఫాస్ట్ గా రెడీ అవుతున్నాడు. అలాగనే మనము చూసిన వారమైతే ఈ యొక్క దొంగ మొదటిగా బోళమును సమర్పించి ఉన్నాడు. బోళం అనగా ఏంటండి? బోళం అంటే ఏంటి? మనం క్రిస్మస్ టైంలో చెప్పుకుంటాం, ఈ తూర్పు జ్ఞానులు బోళము బంగారు సాంబ్రాణిని బహుమానముగా బాలునికి తెచ్చారని. అలాగనే ఈ యొక్క దొంగ కూడా బోళమును తెచ్చి ఉన్నారు. బోళం అనగా దేనికి సాదృశ్యం? పశ్చాత్తాపానికి గుర్తు. మారు మనసు చెందాడు, మరి తాను కన్నీరు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. అవునయ్యా, నేను ఎన్నో దొంగతనములు చేసి ఉన్నాను, మనుషులను మాయ చేసి ఉన్నాను, మనుషుల కళ్ళు కప్పి ఎన్నో 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 దోచుకున్నాను, కానీ నీవే నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను. ఇక నేను ఆ పని చేయనయ్యా, తెలిసిన తప్పిదము కనుక నేను ఇంకా చెయ్యను అని తీర్మానము చేసుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. అలాగనే మనము చూసినట్లయితే మరి యొక్క పాపపు స్త్రీ ఎలాగనైతే యేసు పాదముల యొద్ద కన్నీరు కార్చి తన వెంట్రుకలతో తన యొక్క పాదములు శుభ్రము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగనే మనకు కూడా కన్నీరు ఎంతో అవసరమైనది. అవునయ్యా, తెలిసి తెలియక నేను చేసిన తప్పులు, చూపు ద్వారా నేను చేసిన పాపము, మాట ద్వారా, వినికి ద్వారా, క్రియ ద్వారా నేను చేసిన పాపాలు నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నావా? దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? దొంగ అదే చేస్తున్నాడు. బోళమును సమర్పించి ఉన్నాడు. పశ్చాత్తాపముతో విరిగి నలిగిన కలిగిన హృదయముతో ఆయన బోళమును సమర్పించి ఉన్నాడు. రెండవదిగా మనము చూస్తే సాంబ్రాణి అనగా దేనికి సాదృశ్యం? ప్రార్థనకు గుర్తు. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 142వ అధ్యాయము 141వ అధ్యాయం 2. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారం లగును గాక. రెండవదిగా మనము చూసిన వారమైతే సాంబ్రాణి దేనికి వేస్తాము? మంచి సువాసన కొరకు. ధూపము ఎలాగైతే ఇప్పుడు మనం చదువుకున్నది, నా ప్రార్థన ధూపము వలన నేను చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం లగును గాక. అందుకనే మరి మా మందిరంలో అక్కడ కొండపల్లిలో ఒక అమ్మ వచ్చి, అసలు మా బిడ్డ నా మాట వినట్లేదండి, తన ఇష్టానుసారముగా తన లోకంలో సంచారము చేస్తున్నాడు, మరి దేవుని తెలుసుకోవట్లేదు, దేవుని మందిరానికి రావట్లేదంటే అప్పుడు నేను చెప్పాను, దేవుని సన్నిధిలో నీవు ధూపము వేస్తున్నావా? దేవుని సన్నిధిలో ఉదయకాలము మధ్యాహ్న కాలము పరుండేటప్పుడు నీవు ఆయన సన్నిధిలో, నా భర్త దేవుని సన్నిధికి రావట్లేదు, సంస్కార బలలో ఏకీభవించట్లేదు, నా బిడ్డలు మందిరమునకు రావట్లేదు, నా ఇరుగు పొరుగు వారు, నా రక్త సంబంధికులు, నేను రక్షణ పొందానమ్మా, నా కూతురు మాత్రం రక్షింపబడట్లేదు, నేను చర్చికి వెళ్తున్నానమ్మా, నా మనవరాలు మాత్రం ఉద్యోగం తిరుగుతుంది అని సాకులు చెప్తున్నాం, కానీ ధూపం వేస్తున్నావా? దేవుని సన్నిధిలో నిత్యము ధూపము వేసేవారి వలె ఉండాలి. ఈ దొంగ అదే పని చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ధూపము వేస్తున్నాడు. అయ్యా, నా పాపములు క్షమించు, నా తప్పులు క్షమించు, నా పొరుగు వారిని, ఇరుగు వారిని, నా బంధుమిత్రులందరినీ నీవు రక్షించు, నీవు రక్షకుడు కదా అని యొక్క దొంగ వీడి నలిగిన మనస్సుతో దేవునికి ధూపం వేస్తున్నావు. ఇప్పటి వరకు నీవు ధూపము వెయ్యని స్థితిలో ఉన్నావేమో, ఇకనైనా దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు తీర్మానము చేసుకో. నీ యజమాని కొరకు, నీ బిడ్డల కొరకు, నీ మనవ సంతానము కొరకు నీవు ధూపము వేయాలి. యేసు, నీ రాజ్యం వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా, నీ రాకడలో మమ్మల్ని ఆయత్తపరిచయ్యా. ఈ యొక్క బైబిల్ మిషన్ నిలుముద్ద శారము పుష్ప ప్రార్థనా మందిరములకి నా కుటుంబమును మీరు నడిపించయ్యా అని ధూపం వేస్తున్నావా? ఆ ప్రార్థన ఎప్పటికైనా నెరవేర్పు ఖచ్చితంగా వస్తుంది. నేను ప్రతి వారం చేస్తున్నానమ్మా, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాను, ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటున్నాను, ఫాస్టింగ్ ఉంటున్నాను, 40 రోజులు నెరవేర్పే లేదు. ఇంతవరకు యజమానికి మార్పే లేదు అనుకుంటున్నావేమో. దేవుడు సమయం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా
అన్నిటినీ నెరవేర్చే దేవుడు కనుక, ఆయన మీతో చెప్పినది చేయుడి అంటున్నారు కనుక, మనము ఆయన చెప్పినది చేసినప్పుడు ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిగిస్తారు కనుక, ధూపము వేసే స్థితిలోనికి నీవు రావాలి. దినదినము ఈ యొక్క ధూపమును నీవు ఆపకూడదు. పసిపిల్లలకి ఏం చేస్తారు? దినదినము సాంబ్రాణి వేస్తారు. అలాగనే ఈ యొక్క సాంబ్రానికి దేనికి సాదృశ్యన అంటే ప్రార్థనకు సాదృశ్యన. మరి ఇక్కడ మనము చూసిన వారమైతే 7 రకముల ప్రార్థనలు చూపిస్తాను. మొదటిగా సామాన్య ప్రార్థన. సామాన్య ప్రార్థన మనం ఎప్పుడు చేస్తాం? ఏదో తినేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, లేదా పడుకునేటప్పుడు మమ్మల్ని కాచి కాపాడండి అయ్యా అని చిన్న ప్రార్థన చేసి ఏం చేస్తాం? పడుకుంటాం. ఇది మనం సామాన్యంగా చేసుకునే ప్రార్థన. రెండవదిగా ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే కూడా మనకు తెలుసు. ఉపవాసముతో ఉండి ప్రార్థన చేస్తే ఏదైనా మనకు నెరవేర్పు వస్తుంది. మూడవదిగా కన్నీటి ప్రార్థన. నాలుగవదిగా ఆసక్తితో చేసే, అంటే ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. తర్వాత ఐదవదిగా అత్యాసక్తితో మనము ప్రార్థన చేయాలి. ఆరవదిగా రోధించే ప్రార్థన. కన్నీటితో ప్రార్థన చేయాలి. మన హృదయం బద్దలవనంతగా ఈ దొంగ అదే పని చేశాడండి. ఈ విధంగా శిలోమోనుపై 7 ప్రార్థనలు చేసి ఉన్నారని దైవజనులు మనకి సెలవిచ్చి ఉన్నారు కనుక, రోధించే ప్రార్థన చేసి ఉన్నాడు. తాను సామాన్య ప్రార్థన చేయలేదు, ఏదో ఒక్క మాటతో ముగించలేదు, ఏదో ప్రార్థన చేసి ఆమె అనలేదు, కానీ రోధించి అత్యాశక్తితో ఆసక్తి కలిగి దీన మనస్సు కలిగి తన హృదయంలో కఠినపరుచుకొని ఆయన సన్నిధిలో దైవ శక్తి కొరకు ప్రార్థన చేసిన దొంగగా మనకు కనబడుచు ఉన్నాడు. మొదటిగా ఈ దొంగ ఏమి తీసుకొచ్చాడండి యేసయ్యకు? బోళము. రెండవదిగా సాంబ్రాణి. మూడవదిగా బంగారము. బంగారము అనగా విశ్వాసము. ఈ యొక్క దొంగలో ఎంత విశ్వాసం ఏర్పడిందంటే, వారికి ఉన్న పరిచయం కొద్ది నిమిషములు, లేదా ఒక అరగంట, లేదా ఒక గంట అనుకోవచ్చు, కానీ ఆయనకి ఇంత విశ్వాసం ఏర్పడిందో చూడండి. నిజంగా ఈయన దేవుడు, దేవుని కుమారుడు, ఈయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి ఉన్నాడు. అప్పుడు నా కన్నులు తెరవబడలేదు, ఇప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి అని తన్ను తాను మరి దేవునికి సమర్పించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. బంగారం అనగా ఈ లోక సంబంధమైన బంగారము కాదు, తన హృదయమే ఒక బంగారము వలె మార్చుకుని దేవునికి అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇతడు మనము చూసినట్లయితే ఈ యొక్క దొంగ తన హృదయమును విరిగి నలిగిన బలియాగము నేను కోరుకుంటున్నాను అంటున్నాడు కనుక, విరిగిన బలియాగముగను నా హృదయ అందరం పాడదాం. విరిగిన బలియాగముగను నా హృదయ మార్పింపును, రక్షణ పాత్రను చేబోని వెంబడించువను, రక్షణ పాత్రను చేబోని వెంబడి కనుక విరిగి వెలిగిన మనస్సునంట అలక్ష్యము చేయడని వాక్య గ్రంథంలో ఉన్నట్టుగానే, ఉదాహరణగా మనము చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడి స్టోరీ మనకు తెలుసు. సొమ్ము సంచి తీసుకుని దూరదేశంలోనికి వెళ్ళి సొమ్మున్నంత వరకు ఎంజాయ్ చేశాడు, జల్సా చేశాడు. ఎప్పుడైతే సొమ్ము అయిపోయిందో, కూలివాణిగనైనా నా తండ్రి ఇంట్లో నేను పని చేస్తానని ఉన్న ఫలాన మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనము చూస్తే ఆ తండ్రి సొమ్ము అడిగాడా, లేకపోతే కొడుకుని అడిగాడా? ఏమ్మా, నువ్వు తీసుకెళ్ళిన సొమ్ము ఎదురా అని అడిగాడా, లేదా కొడుకుని చేర్చుకున్నాడా? తన కొడుకును హత్తుకొని ముద్దు పెట్టుకొని తన అండకు చేర్చుకున్నాడు. సొమ్ము అడిగాడా? అంత మాత్రము కూడా అడగలేదు. అలాగే యేసు ప్రభు కూడా ఎన్ని తప్పిదములు, ఈ దొంగ ఎన్నో దోచుకున్నాడు. బంగారమే దోచుకుని ఉంటాడా? ఇంకా చూస్తే డబ్బులే, మరి ఎంతో డబ్బును బంగారములు దోచుకున్నాడు, కానీ అవి ఏమి అడగలేదు. నీవు ఏమి చేశామని కూడా అడగలేదు. కానీ దొంగలు ఈ యొక్క తప్పిపోయిన కుమారుని తన తండ్రి ఎలాగనైతే చేర్చుకున్నాడు, ఈ దొంగను కూడా యేసు ప్రభువారు తన హక్కున చేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగనే ఈ దొంగలో ఉన్న లాస్ట్ అండ్ ఫైనల్ గా 7 లక్షణములు చెప్పుకొని ముగించుకుందాము.
మొట్టమొదటిగా మనము చూస్తే పశ్చాత్తాపడిన దొంగ. లూకాసు సువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. కాబట్టి మనము ఇక్కడ చూసినట్లయితే పశ్చాత్తాపము కనపడుచున్నది. ముందుగా మనము దేని గురించి మాట్లాడుకున్నాం? ఈ యొక్క దొంగ ఏమేమి ఇచ్చాడండి? బంగారము, సాంబ్రాణి, బోలం. అందరూ చెప్పాలి, బంగారము, సాంబ్రాణి, బోలాన్ని సమర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగనే 7 లక్షణములు, దొంగలో ఉన్న 7 సుగుణములు చూచి మనము వాక్యమును ముగించుకున్నాము. మొదటిగా ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన చేసిన తప్పిదములు, దోషణలను బట్టి ఆయన సిలువలో పశ్చాత్తాపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. రెండవదిగా ప్రార్థన చేసి ఉన్నాడు. ఇప్పుడు 7 ప్రార్థనలు చెప్పుకున్నాము కదా, దైవజనులు మనకు చెప్పిన 7 ప్రార్థనలు. ఈ దొంగ టైం ఎక్కువ లేదు కాబట్టి గబగబా 7 ప్రార్థనలు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగనే మూడవదిగా మనము చూసినట్లయితే లూకాసు సువార్త 23:41 మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నామని ఈయన యందు ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. కాబట్టి మనము చూసిన వారమైతే మూడవదిగా బోధ చేసిన దొంగ. ఎవరికి బోధ చేస్తున్నాడు? కుడివైపునున్న దొంగ ఎడమ వైపునున్న దొంగకు బోధ చేస్తున్నాడు. చూసారా? మొదటిగా పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు కాచి తన పాపాలు ఒప్పుకున్నారు. రెండవదిగా ప్రార్థన చేసి దేవుని ముఖాముఖిగా చూచాడు. మూడవదిగా బోధ చేస్తున్నాడు. మరి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా, ఇకనైనా మారవా? ఇకనైనా మార్పు లేదా? ఇకనైనా నీ కళ్ళు తెరవబడలేదా? ఇకనైనా నీవు సిలువను చూడలేవా అని చెప్పి ఈ యొక్క దొంగ బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నాలుగవదిగా దర్శనము చూచిన దొంగ. ఈ యొక్క అంతస్తు ఎవరికి లేదండి, ఏ మిషన్ వారికి లేదు. కానీ బైబిల్ మిషన్ వారు ఏం చేస్తారు? దేవా నాకు కనబడము, నాతో మాట్లాడమని దర్శనములు చూస్తారు. అలాగనే ఈ దొంగంట దైవజనులు పెట్టిన పేరు బైబిల్ మిషన్ దొంగంట. దర్శనం చూశాడు. మరి 33.5 సంవత్సరాలు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. మరలా 7 ఏళ్ల విందు ఉంది, 7 ఏళ్ల పరిపాలన ఉంది. ఆయన గోగు మాగోగులను తీసుకొని రాబోతున్నాడు. ఆయన మరణిస్తాడు, సమాధి నుండి తిరిగి లేస్తాడు. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? సీతపరచితిని సినిమాగా చూపించెదను. సినిమాలో ఉండి సినిమా చూస్తున్నాడు. ఈ లోక సంబంధమైన సినిమానా? ఈ లోక సంబంధమైనది ఎంత మాత్రమో కాదు. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రలో కళ్ళకు కట్టబడినట్లుగా తన దర్శనములో చూస్తున్నాడు. అందుకనే భక్తులైన వారు అన్నారు కదా, దైవోత స్థలాంతరిని మాధ్యమన సాక్షాతయుని సిలువన వేసిరి చూడదిగో, సిలువన వేసిరి చూడది. కనుక మనము చూస్తే నాలుగవదిగా దర్శనము చూస్తున్నాడు ఈ దొంగ. దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని మరి ఆయన యొక్క జీవిత చరిత్ర, ముందు జరగబోయే చరిత్ర, జరిగిన చరిత్ర అంతా కూడా కళ్ళకు కట్టబడినట్లుగా దర్శనము చూస్తున్నాడు. ఐదవదిగా మనము చూసినట్లయితే దొంగలో ఉన్న లక్షణము తప్పు ఒప్పుకొనుట. తాను చేసిన తప్పిదములన్నింటినీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అవునయ్యా, నేను ఎన్నో దొంగతనాలు చేశాను, ఎంతో మంది బంగారము దోచుకున్నాను, విలువైన వస్తువులు దోచుకున్నాను, ఇదంతా నా తప్పే, ఇదంతా నా పాపమే, నన్ను క్షమించుమో, నన్ను క్షమించుమో, క్షమించుము అని ఆయన తప్పు ఒప్పుకున్నటువంటి దొంగగా మనకు కనబడుచు ఉన్నాడు. అందుకని అంటారు కదా లూకా 23:41 మనకైతే ఈ శిక్ష తగును, మనం చేసిన తప్పుకి ఎంతకన్నా పెద్ద శిక్ష వేసినా తప్పే లేదు, మనకైతే ఈ శిక్ష తగును. కానీ ఈయన యందు ఏ తప్పిదమునో లేదు, అయినా కూడా దొంగలతో యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నాడు. ఇంకా మనము చూసిన వారమైతే ఐదవదిగా తప్పు ఒప్పుకొని, తాను నిజంగా నేను తప్పు చేశానని తన తప్పును ఒప్పుకొని తన సన్నిధిలో సరిదిద్దుకున్న దొంగగా మనము చూస్తూ ఉన్నాము. ఆరవదిగా మనము చూస్తే పరదేశు.
అన్ని లోకములకు అవతలనున్న ఉన్నత లోకముల సంగతులు గడుచున్న మన దేవుని చెంతకు, మన తండ్రి యొద్దకు, మన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటకు ఈ యొక్క దొంగంట మరి ఏం చేస్తాడంటే, ఏమోలే అసలు తీసుకెళ్తాడో లేదో, అసలు నా పాపాలు క్షమిస్తాడో లేదో అని, ఈసారి వస్తావే అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడంట. మరి మన దేవుడు ఎంత జాలిపరుడు, ఎంత దయగల హృదయము ఆయనకు. అప్పుడు ఇప్పుడు కాదు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప అవకాశము, ఎంత మంచి ఛాన్స్ అంటారు. మనకి సీఎంతో కూర్చొని భోజనం చేసే అవకాశం ఉండిద్దా? పోనీ వాళ్ళతో ప్రయాణం చేసే అవకాశం ఉండిద్దా? ఏమి ఉండవు. వీళ్ళందరితో మనకెందుకు, లోక సంబంధమైనవి కాదు. ఈ లోకము దానిలోని సమస్తమైన ఆశలు నాకు చాలు, సాతానా వెనుకపో, నాకు చాలు, సాతానా. దొంగ చేసిన పని ఇదే. ఎడం వైపున దొంగ అయితే సాతాను చెప్పిన మాటలన్నీ అవ్వలాగా, అవునా అలాగా అని మొత్తం తలకే చెప్తున్నాడు. కానీ ఈ యొక్క కుడివైపున దొంగ మాత్రం సాతాను వెనక్కి నెట్టాడు. లోకాశల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూచాడు. అందుకనే పరదేశులు, అందుకని అంటున్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. 1+1 ఆఫర్ అంటే ఇదే. బంపర్ ఆఫర్ వచ్చింది దొంగకి. ఏ ఆఫర్? బంపర్ ఆఫర్ సాధించుకున్నాడు. ఆ యేసుతో మరి ఆ యొక్క నిత్య జీవము కలిగినటువంటి ఆ పరలోకములో నిత్యము కూడా ఆయన కోటాని కోట్ల దేవదూతలతో కొనియాడబడుచున్న ఆ యొక్క తండ్రితో మీరు కూడా ఏకీభవించుటకు మంచి అవకాశము దొరికినట్లుగా మనం చూస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా 7వదిగా దొంగ దొరయ్యాడు. దైవజనులు అన్నారు ఈ ప్రసంగం అంతా రాస్తూ, లాస్ట్ లో దొంగంట దొరైపోయాడంట. మరి అందుకనే దైవజనులు అన్నారు కదా, వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి, త్వరలో యేసును కలుసుకు ధరలో దమరండి, నిజముగా ధరలో దొంగ ఏంటి, ధర ఏంటి అని అందరికి విచిత్రంగా ఉన్నది కదా. ఈ యొక్క దొంగ దేవుని చూచాడు. ఆయన గాయములను వచ్చి చూచుటను బట్టి, ఆయన గాయములను పరీక్షించడాన్ని బట్టి, పరిశోధించటాన్ని బట్టి దొరగా మారినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక నేటి దినమున ఆయన సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా దొరలము, దొరసానులము అవ్వాలంటే ఆయన సిలువను చూస్తేనే, ఆయన సిలువలో సమస్తమును, నాలోనే అన్నీను, ఏమి కావాలి, నీకేమి కావాలి, యేసు సిలువ దీక్ష తప్ప ఏమి కావాలి, యేసులోనే అన్నీను అందరిలో ఇమిడి ఉన్నదా అన్నారు కనుక దైవజనులు. ఆయన సిలువను చూచుచున్నావా? దొంగ ఎలాగలైతే ఆయన సిలువను చూచి దొరైనట్లుగా మనము చూస్తున్నాము. నేటి దినము ఆయన సన్నిధిలోనికి వచ్చిన బోలము అనగా పశ్చాత్తాపము, బంగారం అనగా బంగారము వంటి విశ్వాసములో కాపాడుకొని, సాంబ్రాణి అనగా దినదినము దూపము వేయాలి. ఆయన సన్నిధిలో నీ కుటుంబము, నీ బిడ్డల కొరకు నీవు దూపము వేసే స్థితిలో ఉన్నావా లేదా? నీవు పరీక్షించుకో. దొంగ ఈ 3 పనులు చేశాడు. తనకు ఎక్కువ టైం కూడా లేదు, అయినప్పటికీ కూడా కొంచెము సమయమైన చురుకుగా తన పనులన్నీ ముగించుకున్నాడు. ఇంట్లో పనులు చేసుకోవడానికే మనకి పూట పట్టిద్ది. అయినా కానీ ఈ దొంగ ఈ లోకము వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధికి పరుగున వెళ్ళాలని ఆతురత కలిగి ఎలాగ 7 సుగుణములు బోధించాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు, దర్శనాలు చూశాడు, తప్పులు ఒప్పుకున్నారు, పరదేశంలోనికి వెళ్ళారు. దొంగల ఆశ్రమంగా దొరైనట్లుగా చూస్తున్నాము. కనుక నేటి దినమున ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనమందరము కూడా దొంగ మరియు దొరలవ్వాలంటే ఈ దిన పాఠము ప్రభు శిలువలో మారు మనసు పొందిన దొంగ అని చక్కటి వాక్యమును మనం విని ఉన్నాము. గనక ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనందరికీ కూడా దొంగల గొప్ప అవకాశమే దేవుడు మనకిచ్చి తన హక్కున తన అందకు మనందరినీ చేర్చుకొనును గాక. ఆమేన్.